अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। वरंगल में शहर के करीब ओगलापुर गांव में हजरत सैयद सैलानी बाबा की दरगाह में रमजानुल मुबारक के मुक़द्दस महीने की मुनासिबत से इफ्तार दावत का एहतमाम किया गया। इसका एहतमाम दरगाह हज़रत अब्दुल हमीद के ज़रिए एहतमाम किया गया। इस मौके पर खिताब करते हुए हज़रत अब्दुल हमीद ने कहा कि रमज़ानुल मुबारक का महीना इसार, बर्दाश्त और इंसानी इक़दार की अलामत। उन्होंने कहा कि रोज़े के ज़रिए जहन को पाकीज़ा रखना और ज़रूरतमंदों की मदद करना ही माह रमज़ान का असल पैगाम। उन्होंने उम्मीद ज़ाहिर की कि तमाम मज़ाहिब के लोग मुआशरे में अमन और भाईचारे के साथ मिलकर जुलकर रहें। ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా రంజాన్ నెల మాసం మొదలు కాగానే మస్జిద్ దగ్గర 30-40 మందికి 30 రోజులు వాళ్ళ ఇఫ్తార్ చేయిస్తా. అందరూ వచ్చి పోతారు. మళ్ళీ ఒకటి గ్రాండ్గా చేస్తా. ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళందరూ డాక్టర్స్ వాళ్ళందరూ వస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ ఐక్యత కొరకు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరం ఒకటే అన్నట్టు భావంతో నేను మొత్తం ఇది అరేంజ్ చేస్తా. ప్రతి సంవత్సరం పెద్ద గ్రాండ్గా ఇఫ్తార్ పార్టీ ఇస్తా. కాబట్టి అందరు జనం బడి పిల్లలు ఇప్పుడు 4 స్కూళ్ళ పిల్లలు పిలిపించిన ఒక పొద్దు ఉన్నారు, వాళ్ళు తినలేకపోతున్నారు. కాబట్టి నేను ఇక్కడ మొత్తం ఇఫ్తార్ ముందు అందరూ అన్ని కులాల వారికి, అందరు సర్పంచులకు, ఏ పార్టీతో సంబంధం లేదు నాకు. అన్ని పార్టీలు నాయే. కాంగ్రెస్ నాదే, కమ్యూనిస్టు నాదే, టీఆర్ఎస్ నాదే, బీజేపీ నాదే, అందరితో కలుపుకొని రేపు పద్మ ప్రతి సంవత్సరం వస్తుంది మన డిస్ట్రిక్ట్ ఆమె, కానీ రాలేదు. ఇప్పుడు డాక్టర్లు వీళ్ళందరూ ఇప్పుడు వస్తారు 10 నిమిషాలలో. కాబట్టి వాళ్ళందరికీ చేసేటువంటి ఈ తర్వాత భోజనం చేసి వాళ్ళందరినీ ఆశీర్వాదం తీసుకొని పంపిస్తుంది.